ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా సింహరాశిలోకి సూర్యుని యొక్క సొంత క్షేత్రము మరియు మూల త్రికోణ రాశిలో ఆయన యొక్క గ్రహ సంచార ప్రభావము, అలాగే ఈ యొక్క బుధగ్రహము దాదాపుగా కర్కాటక రాశిలో ఆగస్టు 21 వరకు ఉండి సెప్టెంబర్ 7 వరకు కూడా సింహరాశిలో రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని, అట్లాగే తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చస్థాన స్థితిగతుడైనటువంటి బుధుడు కన్యారాశిలో సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సంచరించే సమయము. శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా నీచ స్థితిలో కన్యారాశిలో ఉండి తులారాశిలో తన యొక్క స్వక్షేత్రంలో వచ్చినప్పుడు విశేషమైనటువంటి యోగాలని, అట్లాగే కుజ భగవానుడు ఈ నెల రోజులు సెప్టెంబర్ 17 వరకు కూడా విశేషంగా మిథున రాశిలోనే సంచరిస్తూ, మరి గురుడు చూస్తే ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారి కర్కాటక రాశిలోను, కేతు ఏమో సింహరాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో వక్రీగత శని ప్రభావము. ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం వలన మేషాది మీనరాశి పర్యంతం ఏ విధమైనటువంటి గ్రహ సూచికలు కలుగజేస్తాయి, ఏ విధమైనటువంటి శుభాలు లేకపోతే ఇబ్బందులు కలుగజేస్తాయి తెలుసుకునే ముందు ఇప్పుడు ఈ మాసంలో జరిగేటటువంటి విశేష పండుగల యొక్క విశిష్టతలు, అట్లాగే నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఏ సమస్యల వలన, ఏ ఇబ్బందుల వలన, ఏ గ్రహాల వలన ఏ రకమైనటువంటి పూజలు నేను ఆచరిస్తున్నానో తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తదుపరి మీ యొక్క రాశి గ్రహ ప్రభావాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా మనం రాశి ఫలితాలు, గ్రహ ఫలితాలు వినటం వలన మానసికంగా, బుద్ధిపరంగా ఎన్నో దోషాలు ఆ గ్రహాలు మనకు కలుగజేస్తాయి. కాబట్టి ముందు శుభకరమైనటువంటి, శుభపరమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని వాటిని ఆచరించడానికి అందరూ ప్రయత్నం చేయండి. శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ యొక్క శ్రావణ మాసంలో మనకి గ్రహాలలో మార్పే కాకుండా మరి ఈ ఆగస్టు 14వ తేదీ నుండి కూడా, అంటే దాదాపుగా 13వ తేదీ నుండి కూడా విశేషమైనటువంటి శ్రావణ మాసం పండగలు ప్రారంభం అవుతున్నాయి. శ్రావణ మాసంలో 14వ తారీఖున మొదటి శుక్రవారం ప్రారంభమై 21 రెండవ శుక్రవారము, శ్రావణ పౌర్ణమి 28వ తేదీ. ఆ విధంగా 5 శుక్రవారాలు, 4 సోమవారాలు, 4 శ్రావణ మంగళవారాలు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత స్త్రీమూర్తులకి సంబంధించినటువంటిది. దానివలన మాంగళ్య సౌభాగ్యము, అఖండ అష్టైశ్వర్యాలు, సత్సంతాన వృద్ధి, కుటుంబ వంశవృద్ధి కలుగుతుంది. అట్లాగే మనకి 17వ తేదీన నాగపంచమి, గరుడ పంచమి, అలాగే విశేషముగా సూర్యుడి యొక్క సంక్రమణం సింహరాశిలోకి జరగబోతోంది. అంటే తన ఇంట్లోకి, తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణ రాశి అయినటువంటి సింహరాశిలోకి సూర్య భగవానుడు సాక్షాత్తు శ్రావణ మాసానికి ఆయనే అధిష్టాన దేవత. మరి ఆ మహానుభావుడు తన యొక్క సొంత ఇంట్లోకి వచ్చినప్పుడు అన్ని రాశుల వారికి, అన్ని నక్షత్రాల వారికి జరుగుతున్న దశ అంతర్దశలన్నీ కూడా అనుకూలించాలని ఆశిస్తూ, అట్లాగే శ్రావణ పౌర్ణమి విశేషముగా ఈ నెల ఆగస్టు 28వ తేదీన మరి అదే రోజున స్వామివారు మనకి జ్ఞానాన్ని భిక్షగా అందించజేసేటటువంటి హయగ్రీవుని యొక్క జయంతి, అంటే ఉత్పత్తి. అట్లాగే గాయత్రి జయంతి, వేదాలకి మూలము ఆవిడేనమాట. గాయత్రీదేవి యొక్క జన్మదినోత్సవం, అట్లాగే రాఖీ పండగ, అట్లాగే ఆగస్టు 31వ తేదీన సంకష్టహర చతుర్థి. మనకున్నటువంటి ఎన్నో వ్యాపార నష్టాలు, ధన నష్టాలు, అట్లాగే బుద్ధిహీనత్వం కలిగినటువంటి మాట తీరులో తేడాలు, వీటి వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహము లభించేటటువంటి శ్రావణ మాసం. కాబట్టి శ్రావణ మాసంలో ఇన్ని విశేషమైనటువంటి పండగలతో పాటుగా అందరూ తెలుసుకోవాల్సిన విషయము శ్రద్ధగా వినండి. ఎందుకంటే మేషాది మీనరాశి పర్యంతం విషయ పరిజ్ఞానం ఒకటైతే కనుక అసలు మనకి అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఎంతసేపటికి భూలోకంలో మన రాశిది, మన నక్షత్రం ఇది, మనకి ఈ బాధలు జరుగుతున్నాయి అని కాకుండా ఏ గ్రహం వలన ఏ సమస్యలు కలుగుతాయి, వాటికి ఏదైనా పరిష్కారం ఆచరిస్తే శుభం జరుగుతుంది అని ముందుగా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ యొక్క ఆగస్టు 2వ తేదీన కుజుడు వృషభ రాశిలోంచి మరి మిథున రాశిలోకి శత్రుక్షేత్రంలోకి ఆయన మారినటువంటి రోజు. ఆయన ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజున మరి పాప నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం, ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అట్లాగే రాహుగ్రహము ఆగస్టు 2వ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ
తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోంచి ధనిష్ట నక్షత్రం, పాప నక్షత్రము, శత్రు నక్షత్రమైనటువంటి కుజ నక్షత్రంలోకి మార్పు జరిగింది. అంటే ఇక్కడ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు, అట్లాగే కుంభరాశిలో శని యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహువు, ఇరువురు కూడా ఒకరి నక్షత్రం నుంచి ఒకరు మారటం, అంటే ఒకరి నక్షత్రంలోకి ఒకరు మార్పు జరగటం మన జ్యోతిష్య శాస్త్రంలో, అది రెండు పాపగ్రహాలు నక్షత్ర మార్పు జరగటం అత్యంత శోచనీయమైనటువంటి విషయం. ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు కూడా కొన్ని రాశుల వారికి, కొన్ని నక్షత్రాల వారికి కలుగుతాయి. ముఖ్యంగా మేషరాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి, అలాగే మనకి మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, ముఖ్యంగా రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, అలాగే మనకి శతభిష నక్షత్రం, ఈ రాశుల వారికి, ఈ యొక్క నక్షత్రాల వారు కలిగినటువంటి వాళ్ళు, ఈ రాశుల వారు ముఖ్యంగా కుజ మహర్దశలు, శని మహర్దశలు, రాహు మహర్దశలు, అంతర్దశలు జరిగేటటువంటి వారు. గోచారంలో ఎవరైతే తీవ్రంగా కొంతమంది స్త్రీలు గర్భ విచ్ఛిన్న దోషాలు కలిగి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు గర్భస్థిత దోషంతో ఇబ్బందులు పడుతూ అండోత్పత్తి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ఈ కుజరాహువులే జన్మజాతకాలలో కారణంగా కల్పిస్తూ ఉంటారు. ఆలస్యానికి శనికారకుడైతే గర్భ విచ్ఛిన్నాన్ని కలుగజేసేటటువంటి వాళ్ళు ఈ కుజరాహువులు. దీన్నే మనము జ్యోతిష్య శాస్త్రంలో జన్మ లగ్నాతో కానీ చంద్ర లగ్నాతో కానీ పంచమ స్థానంలో రాహు కానీ కుజుడు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే విపరీతమైనటువంటి గర్భస్థిత విచ్ఛిన్న దోషాలు కలుగజేస్తూ ఉంటారు. అలాగే ప్రజెంట్ శుక్రుడు కూడా కన్యారాశిలో నీచస్థితిలో ఉండటం వలన మరి కొంతమంది పురుషులకి వీర్యోత్పత్తి విషయంలో ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అట్లాగే వీర్య కణాలు ఎన్నో బలహీనపడేటటువంటి రోజులు శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు. కాబట్టి ఈ విధంగా అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల వలన, ముఖ్యంగా కుజరాహువుల యొక్క నక్షత్ర మార్పు వలన భూ సమస్యలు, గృహపరమైనటువంటి కట్టడాల విషయాలలో సమస్యలు, ప్రమాదాలు, అట్లాగే గొడవలు, కొట్లాటలు, మోసాలు, తీవ్రమైనటువంటి భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి గొడవలు, ఇల్లీగల్ సమస్యలు, వీటి వలన కోర్టు సమస్యలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే విపరీతమైనటువంటి ఎన్నో అగాధాలు, సమస్యలు, వివాహం కానటువంటి వాళ్ళకి కుజదోషం అనేటటువంటిది కొన్ని రాసుల వారికి వర్తిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనం ముందుగా చెప్పుకుందాం. ముఖ్యంగా కుజదోషం వలన వివాహము ఆటంకం జరగటం, వివాహం అయిన తర్వాత గొడవలతో కూడి విడిపోవటము, రాహువుతో గనక జన్మజాతకాలలో ఎవరికైనా కుజరాహుల యొక్క సంయోగం, అంటే వాళ్ళిద్దరూ గనక కలిసి ఉన్నా, ఇలాగే గనక జన్మజాతకాలలో కుజుల్లో రాహువు కానీ రాహువులో కుజుడు కానీ జరుగుతున్న ఈ విధమైనటువంటి నక్షత్రాల వారికి తప్పనిసరిగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి దోషాలన్నీ కూడా వర్తిస్తూ ఉంటాయి. అందరికీ వర్తించవండి. ఎందుకంటే కొంతమందికి జన్మజాతకాలలో విశేషమైన గురుమహర్దశలు, చంద్రమహర్దశలు జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ జన్మ రాశి నుంచి ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ యొక్క రాశుల వారికి విపరీతమైనటువంటి నష్టాలు. ముఖ్యంగా ఉదాహరణకి కొన్ని రాశులు చెప్తాను. వృషభ రాశి వారికి మాట నష్టము, ధన నష్టము, వ్యాపారంలో ఇబ్బందులు, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు. అట్లాగే మిథున రాశి వారికి ఏది అనుకున్నా సరే అన్నీ కూడా ఎదురు దెబ్బలు తగిలి భార్యాభర్తల మధ్య సమస్యలు, విపరీతమైనటువంటి కోపము, ఆవేశము, బంధువులతో విరోధత్వము. కర్కాటక రాశి వారికి చూస్తే కుజుడు వలన, రాహువు వలన కూడా విపరీతమైనటువంటి శత్రుబాధలు, రోగబాధలు, ఏదైనా భూ సమస్యలకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకోవటం, వ్యాపారంలో విపరీతమైనటువంటి పెట్టుబడులు, నష్టాలు. అట్లాగే కన్యారాశి వారికి ఉద్యోగపరమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు. తులారాశి వారికి ప్రయాణానికి సంబంధించినటువంటి, ప్రేమకి సంబంధించినటువంటి, వివాహానికి సంబంధించినటువంటి, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి భూపరమైన, అట్లాగే గృహపరమైనటువంటి, వాహనపరమైనటువంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు. అట్లాగే వీరి యొక్క ఆరోగ్యం క్షీణించటం, తల్లిగారి యొక్క ఆరోగ్యం క్షీణించటం, మాతాపితృలకి సంబంధించినటువంటి ఆరోగ్యాల విషయాలలో వీరు చింతపడటము, ఉద్యోగాలు పోవటము, ఉద్యోగాల్లో సమస్యలు కలగటం వీరికి వృశ్చిక రాశి వారికి జరిగే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి అయితే కనుక పిల్లలతో సమస్యలు కలిగే అవకాశము, పెట్టిన పెట్టుబడుల్లో వ్యాపార భాగస్వాముల మధ్య మాట ఉద్ధృతి పెరగటము, అట్లాగే భార్యాభర్తల మధ్య కాస్త సంకుచితమైనటువంటి వాతావరణం కలగటము. ముఖ్యంగా కుంభరాశి వారికి సంతానపరమైనటువంటి నష్టాలు విపరీతంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా డొల్లై కూర్చోవటం, మోసాలు ఎక్కువగా జరగటం, అట్లాగే ఏదైనా అమ్మకాల విషయాలలో మోసాలు జరగటం, ఏదైనా గృహం కానీ వాహనం కానీ అమ్మేటటువంటి విషయాల్లో 10 రూపాయలు వస్తాయనుకుంటే 2 రూపాయలు రావటం. మీనరాశి వారికి విద్యార్థులకి విపరీతమైనటువంటి కోపము, ఆవేశం పెరగటం, కుటుంబంలో సౌఖ్యం తగ్గటం, అట్లాగే తండ్రి యొక్క ఆస్తుల పరంగా అమ్మే విషయాలలో ధనపరమైనటువంటి నష్టాలు, భార్యాభర్తల మధ్య సౌఖ్యహీనత కలగటము,
ముఖ్యంగా ఫ్రెండ్స్ వలన కూడా కొంత మానసికమైనటువంటి నిర్లిప్తత, ప్రేమించుకున్న వాళ్ళకి కొంచెం అగాధమైనటువంటి చర్యలు, ఈ విధంగా ఈ యొక్క రాశుల వారికి విపరీతమైనటువంటి కుజరాహుల యొక్క సమ్మేళనం వలన నష్టాలు కలుగుతాయి. కొంతమందికి జాతకాల రీత్యా విపరీతమైనటువంటి చెప్పుకోలేనటువంటి ద్రోహాలు కూడా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒకటే, మీరు ఈ యొక్క సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సమ్మేళనం ఉంటుంది. సెప్టెంబర్ 2 వరకు కూడా విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు విపరీతమైనటువంటి రగడ సమస్యలు ఉంటాయి. కాబట్టి కుజరాహుల వలన మీరు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇంట్లో పూజలు చేసుకోండి. బయట చక్కగా నాగపంచమి ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి, చేసుకోండి. స్వామివారి యొక్క అనుగ్రహం, సుబ్రహ్మణ్య అనుగ్రహం పొందండి. రుణబాధలు ఉన్నవారు రుణ విమోచనం చేసుకుంటూ ఉండండి. దేవాలయాల్లో ప్రదక్షిణాలు చేయండి. అట్లాగే బ్రాహ్మణులకి ఎవరికైనా స్వయంపాక దానాలు ఇవ్వండి. ఇవన్నీ కుదరట్లేదు, విదేశాలలో ఉన్నాం, లేకపోతే మాకు సమయం సరిపోవట్లేదండి, లేకపోతే మంత్రబలం చాలా గొప్పది అనుకుంటే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో విశేషంగా ఈ సమస్యలు ఎవరైనా సరే అనుభవిస్తున్న వాళ్ళకి నేను ప్రత్యేకించి నిత్యము కూడా గోత్రనామాదులు తెలియజేసి కుజరాహుల యొక్క దోష పరిహారార్థమై, అట్లాగే దంపతుల యొక్క అనుకూలత కోసమే, సత్సంతాన యోగ్యత కోసము, విశేషంగా భూమి గృహము వీటికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమే నేను ప్రత్యేకించి ఆగస్టు 15వ తేదీ నుండి కూడా శని భగవంతుడికి అట్లాగే కుజరాహులకి సంబంధించినటువంటి శుక్రుడికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రీతికరమైనటువంటి సర్పసూక్త జపాన్ని, శనికి సంబంధించినటువంటి విశేషమైన శని జపాన్ని, మంజుసూక్త జపాన్ని, అట్లాగే రాహు వల్ల కలిగేటటువంటి సమస్యలు, భయము, భ్రాంతులకి సంబంధించి దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ దాదాపుగా సెప్టెంబరు 4వ తేదీ వరకు కూడా ఇది జరిగే అవకాశం ఉంటుంది. తరువాత కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఈ 18 రోజులు ఎవరి పేరు మీద అయితే గనక స్వామివారు అంటే చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పంచలోహ విగ్రహాన్ని ఆయనకి అభిషేకం చేసి ఆరాధన చేసి దారాదత్తం చేస్తామో ఆ యొక్క రక్షని స్వామివారి దగ్గర పూజ చేసి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఎవరైతే గోత్రనామాదులు నాకు ఇచ్చి నేను 18 రోజులు వారి యొక్క శ్రేయస్సు కోసము, సంతానం కోసము, గృహయోగ్యం కోసము ఏవైతే కోర్టు సమస్యల వలన ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ నిర్వీర్యం కావడానికి, మీకు స్వలాభం కలగటానికి, ఆరోగ్యవంతులే ఉండటానికి నేను చేసే ఈ ప్రయత్నంలో ఎవరైతే సహకరిస్తారో వారికి ప్రత్యేకించి హోమం చేసి ఆ హోమ ద్రవ్యాన్ని పంపిస్తాను. ప్రతిదీ కూడా మీ అందరికీ అప్డేట్ ఉంటూ ఉంటుంది నేను చేసే ప్రతి పూజ కూడా. కాబట్టి ఎవరైనా పాల్గొనదలిచిన వాళ్ళు ఉంటే ఈ నెల రోజులు విశేషంగా మీ ఇళ్లలో మీరు వ్రతాలు నోములు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ, కుదరనటువంటి వాళ్ళు జాతకంలో సమస్యలు బాగా ఎక్కువయ్యి మంత్రబలాన్ని అట్లాగే యంత్రబలాన్ని తంత్రబలాన్ని కావలసిన వాళ్ళు అట్లాగే హోమం చేసుకోవాలంటే విశేషమైనటువంటి ఖర్చు అవుతుంది. అదే మన పీఠం తరపున జ్ఞానసిద్ధి క్షేత్రపీఠం తరపున నేను అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో నా యొక్క స్వయం ప్రతిభతో స్వయం శక్తితో నేను ఆచరిస్తూ నలుగురు బ్రాహ్మణుల చేత ఆచరింపజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరికీ ఎవరైతే చేయించుకుంటారో వారందరికీ స్వలాభం కలిగేటట్టుగా చేస్తాం. మరి ఈ యొక్క ఆగస్టు 17వ తేదీన సూర్యుడు సింహరాశిలో సంక్రమణం చేసి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా ఆ మహానుభావుడు సింహరాశిలో ఉండటం వలన మేషాది మీనరాశి పర్యంతం ఎవరికి ఎటువంటి శుభాలు కలుగుతాయి, ఎవరు ఏ విధంగా జాగ్రత్త పడాలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ నమః. మిథున రాశి వారికి ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా సూర్యుడు తన యొక్క స్వక్షేత్రము మూలత్రికోణ రాశి అయినటువంటి 3వ రాశిలోకి ప్రవేశించటము, వీరి యొక్క రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఆగస్టు 22 నుంచి కూడా సెప్టెంబర్ 7 వరకు కూడా రవితో కలిసి ఉండటం అత్యంత యోగదాయకము. ఎందుకంటే వీరి యొక్క ఆలోచనలు చాలా చాలా విశేషంగా ఖ్యాతిని పొందడానికి చూస్తూ ఉంటారు. ఎవరైతే ఉద్యోగాల పరంగా ఇబ్బందులు పడుతున్నారో, వారికి ఇంటర్వ్యూలు వచ్చి కూడా ఇంటర్వ్యూల్లో మిస్ అయిపోతున్నారో, సరిగ్గా తెలివి ఉండి జ్ఞానాన్ని పెంచుకొని కూడా సరైనటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించలేక అవతల వాళ్ళతో మాట్లాడడానికి భయము ఎక్కువైపోయి అక్కడ దాకా వెళ్ళి చెమటలు పట్టి అసలు ఆ యొక్క ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి వచ్చి చాలా అగాధంలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళందరికీ కూడా యోగ్యదాయకం. రవి బుధులు కేతువు కలవడం ద్వారా వీరికి గణపతి అనుగ్రహం ప్రస్ఫుటంగా ఉంటుంది. కాబట్టి వీరి యొక్క ఆలోచనలు కీర్తిని, అఖండ స్థాయిని ఏర్పడతాయి. మంచి ఉద్యోగ లావాదేవీలు కలుగుతాయి, ఉద్యోగంలో లాభం కలుగుతుంది, వ్యాపారం చేయాలనే స్ఫురణ కలుగుతుంది. జన్మజాతకంలో ఏదైనా రవి కానీ బుధుడు కానీ కేతువు యొక్క దశలు అంతర్దశ జరిగితే ఈ సమయంలో వారికి వ్యాపారం చేయాలనే ఆలోచన కలుగుతుంది. మంచి ఉద్యోగానికి సంబంధించి ఇప్పటిదాకా చప్పగా కూర్చున్న వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి మంచి
మంచి పరాక్రమవంతంగా మంచి యోగ్యవంతంగా ఉండటానికి అవకాశం ఉంది. ఎందుకంటే జన్మరాశిలో పరాక్రమవంతుడు అఖండమైనటువంటి ధైర్యశాలి అయినటువంటి కుజుడు ఉండటం విశేషప్రదము. ఎందుకంటే ఈ యొక్క మిథున రాశికి 6వ స్థానము 11వ స్థానం కుజుడు యొక్క క్షేత్రంలో కుజుడు యొక్క చేతిలో ఉన్నాయి కాబట్టి జన్మరాశిలో కుజుడు ఉండడం కాబట్టి ఎటువంటి కష్టాన్నైనా సరే ఎదుర్కొనే స్వభావం ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి లభిస్తుంది. తపన ఎక్కువ అవుతుంది, సాధించాలనే పట్టుదల ఎక్కువ అవుతుంది. తెలివితేటలైతే విశేషంగా పారిపోతూ అంటే అలా ఏదైతే గంగాజలం పారుతూ ఉంటుందో వీరి యొక్క తెలివితేటలు ఆలోచనలు ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఏదో సాధించాలనుకున్న వాళ్ళంతా కూడా సాధించేటటువంటి విశేషమైనటువంటి రోజులు ఈ నెల రోజులు కూడా. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యలో ప్రజ్ఞ తగ్గుతుంది. ఎందుకంటే ఈ మిథున రాశి వారికి 4వ స్థానంలో శుక్రుడు నీచ స్థితిని పొంది ఉన్నాడు. ఇదంత మంచిది కాదండి. విద్యార్థులకి కాస్త ఇబ్బందులు శని దృష్టి కుజ దృష్టి వలన వీరు రాసే ఎగ్జామ్స్లో కొంచెం జ్ఞానము మతి తప్పిపోవటము, నిద్రపోవటము, లేకపోతే ఆలస్యంగా వెళ్ళటం, ప్రయాణ ఆటంకాలు, లేకపోతే సినిమాలు చూసి పడుకోవడం ద్వారా అర్ధరాత్రి 3 వరకు కూడా ఈ యొక్క సెల్ ఫోన్స్ వాడడం ద్వారా కొంతమంది విద్యార్థులు పూర్తిగా పతనం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేరు. ఆరోగ్యం కొంతమందికి క్షీణించడం ద్వారా కూడా సరైన సమయానికి వెళ్ళలేరు. అట్లాగే ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచనలు వేరేగా ఒక స్త్రీ పరంగానో సినిమాల పరంగానో లేకపోతే వ్యామోహం ఏదో రకమైనటువంటి వ్యామోహ పరంగానో లేకపోతే ఆ ఫ్రెండ్ రమ్మన్నాడు ఈ ఫ్రెండ్ రమ్మన్నాడు ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత నేను ఆ ఊరు వెళ్ళాలి ఈ ఊరు వెళ్ళాలి ఇలాంటి ఎన్నో మానసిక వికల్ప ఆలోచనల వలన వీళ్ళు పూర్తిగా విద్యార్థులు పాడవుతారు. కొంతమంది భూస్వాములు లేకపోతే వ్యవసాయ భూములు ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయదారులు కానివ్వండి, పశు సంపద విశేషంగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఈ క్షురకర్మలు చేసేటటువంటి వాళ్ళు కానివ్వండి, అంటే ఎవరైతే ఈ హెయిర్ కటింగ్ చేసేవాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ ఉన్నారో, అట్లాగే స్త్రీలకు సంబంధించిన బ్యూటీ పార్లర్స్ కాస్మెటిక్స్ ఇలాంటికి సంబంధించిన విషయాలలో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ధనపరంగా ఇబ్బందులు, పెట్టినటువంటి షేర్స్లో పెట్టుబడుల్లో తీవ్రమైనటువంటి నష్టము, అట్లాగే భార్యాభర్తల మధ్య ప్రేమకి సంబంధించిన విషయాలలో కాస్త ఇబ్బందికరమైన గృహ అసౌకర్య పరిస్థితి కలగటం, కొంతమందికి వాహన ప్రమాదాలు జరగటము, గృహములో అసలు వీరికి భార్య ద్వారా భర్త ద్వారా లభించేటటువంటి విశేషమైన సౌఖ్యమంతా హీనత్వం సెప్టెంబర్ 3 వరకు. సెప్టెంబర్ 3 తర్వాత వీరికి తిరుగు లేదండి. కొంతమంది మిథున రాశి వారికి సంతానం కలుగుతుంది. విశేషమైన పెట్టుబడుల్లో పెట్టినటువంటి ధనమంతా కూడా వీరికి వచ్చి చేరుతుంది. వీరి ఆలోచనలు ప్రస్ఫుటంగా వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా అచంచలంగా వెళ్ళేటటువంటి అవకాశము ఈ శుక్రగ్రహము సెప్టెంబర్ 3 తర్వాత బాగుంటోంది. అప్పటి వరకు శుక్రగ్రహ జపాన్ని కనకదార స్తోత్రాన్ని చదువుకోండి. లేకపోతే విశేషంగా ఏ శ్రావణ పౌర్ణమి రోజు చండీ హోమం చేస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి పౌర్ణమిల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే కుజగ్రహము బుధగ్రహము ఈ యొక్క శుక్రగ్రహము ఈ 3 కాకుండా విశేషంగా సూర్యుడు కూడా విశేషంగా ఉండటం వలన వీరికి తిరుగు లేదు. ఏ పనైనా సరే అట్లే పసిగట్టేస్తారు, అట్లాగే చేసేస్తారు. అయితే చేసే ఉద్యోగ వ్యవస్థల్లో స్త్రీ యొక్క పరిచయం ద్వారా కొంతమంది వారి యొక్క ఆలోచనలు వేరే రకంగా డైవర్ట్ చేసుకొని సమస్యలకి కారణభూతులు అవుతున్నారు. వీరికి కుజదోషం నడుస్తోంది. కుజరాహుల యొక్క వలన తండ్రితో విభేదాలు ఇబ్బందులు, అట్లాగే ఉద్యోగాలు కొంతమందికి సెటిల్ అవ్వకపోవటం, ఉద్యోగాలు పోవటము ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేటటువంటి మిథున రాశి వారికి కొన్ని సంకటాలు ఇబ్బందులు కలుగుతాయి. తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా చూసుకోండి. తల్లిగారితో చక్కగా ఉండండి. ఎక్కువగా ఆవిడతో పోట్లాడి ఇబ్బంది పెట్టుకోకుండా చక్కగా తల్లి తండ్రితో ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క మిథున రాశి వారి యొక్క మాట, వారి యొక్క కమ్యూనికేషనే వారి యొక్క జీవితం అని గుర్తుపెట్టుకోండి. ఈ నెల రోజులు కూడా చక్కటి అచంచలమైనటువంటి విశేష సౌఖ్య భోగాదులు ఈ యొక్క మిథున రాశి వారికి కలుగుతోంది. కాకపోతే ఇందా నేను చెప్పినట్లుగా వీళ్ళు కంపల్సరీ కుజదోష పరిహారార్థమై సర్పదోష పరిహారార్థమై ఆవేశాన్ని తగ్గించుకోవడానికి ఈయన దృష్టి మంచిగా లేదు కాబట్టి భార్యాభర్తలు అన్యోన్యతగా ఉండటానికి, స్త్రీలైతే సౌభాగ్యవృద్ధికి, పురుషులైతే వీర్యాభివృద్ధికి ఇందాక చెప్పినటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందండి. మీకు విశేషమైనటువంటి సంతాన సౌఖ్యము, ధనలక్ష్మీ భావము, అట్లాగే ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న అభీష్టాలు నెరవేరటము, అన్యోన్య దాంపత్యం కలగటం ఇలాంటివి ఎన్నో జరగడానికి పశు సంపద వృద్ధి చెందుతుంది సెప్టెంబర్ 3 తర్వాత. ఇట్లా చక్కటి సౌఖ్యము కలిగేటటువంటి రాశుల్లో మిథున రాశి కూడా ఉంది. కొంచెం పరిహారాలు ఆచరించుకోవడం ద్వారా శుభం జరుగుతుంది. వీరు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, ప్రదక్షిణాలు చేయండి, అంతా శుభమే జరుగుతుంది. ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమః.